నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశం గోదావరి బేసిన్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు రైతులకు నీళ్లు కరెంటు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు హామీలు అమలు చేయకుండా ఎలా వెళ్లాలంటూ వెనకడుగు రంగారెడ్డి జిల్లా ముకిలాలో గంజాయి పట్టివేత 44 కేజీలు సీజ్ చేసిన పోలీసులు ఉత్తర భారతాన్ని చలి చంపేస్తోంది అంతకంతకు పెరుగుతున్న చలితో ఢిల్లీ పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్లు గజగజ వణికిపోతున్నాయి చలికి తోడు దట్టమైన పొగమంచు కమ్మేయడం పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి ఢిల్లీలో జీరో విజిబిలిటీ నమోదవడంతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ మరో 4-5 రోజుల పాటు ఢిల్లీ సహా ఉత్తరాదిలో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది కాగా పొగమంచు ధాటికి రైళ్లు విమాన సర్వీసులు రద్దయ్యాయి ఇదిలా ఉండగా ప్రామాణిక విధానాలు సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించినందుకు 3 విమానయాన సంస్థలతో పాటు ఓ ఎయిర్పోర్టుకు డీజీసీఏ భారీ జరిమానాలు విధించింది అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు కొనసాగుతున్నాయి ప్రాయశ్చిత్త పూజలతో వేడుకలు మొదలు కాగా నిన్న కలశ పూజ నిర్వహించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిన్న రామ్లల్ల విగ్రహం అయోధ్యకు చేరుకోగా క్రెయిన్ సాయంతో ప్రతిమను రామమందిరంలోకి చేర్చారు ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది ఇక మరి కాసేపట్లో విగ్రహాన్ని గర్భాలయంలోని ఆసనంపైకి చేర్చి తీర్థక్షేత్ర ట్రస్ట్ 22న మధ్యాహ్నం 12:20 ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనుంది ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది 23 నుంచి భక్తులకు కామ్లల్ల దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్ట్ ప్రకటించింది రామమందిర ప్రతిష్టాపన వేడుకకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య ఈ నెల 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని నగరమంతా రామనామాన్ని జపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు 22న కోర్టులకు సెలవు ఇవ్వాలంటూ సీజీఐకి లేఖ రాసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజీఐని కోరింది పిటిషన్ల తక్షణ విచారణలను మరో రోజుకు రీషెడ్యూల్ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది బార్ కౌన్సిల్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 45 రోజులు దాటుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీకి అతిగతి లేకుండా పోయింది కొత్త ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా తాత్సర్యం చేస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం రాజకీయ కారణాలతో సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు నిలిపిపోవడంతో 80,000 మందికి పైగా పేషెంట్లు విలవిల్లాడుతున్నారు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఒక విధానపర నిర్ణయం తీసుకోలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది ఈ మొత్తం దాదాపు 350 కోట్లు ఉంటుందని అంచనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన 35,000 అంటే సుమారు 150 కోట్ల విలువైన చెక్కులు డిస్పాచ్ కు నోచుకోకుండా పోయాయి డిసెంబర్ 5వ తేదీతో ఎన్నికల నియమావళికి తెరపడింది కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గం కొలువుదీరడం లాంటి పరిణామాలు జరిగిన తర్వాత కూడా పెండింగ్ లో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు చెక్కులు సిద్ధంగా ఉన్న 35,000కు తోడు మరో 45,000 దరఖాస్తులు సెక్షన్లో పెండింగ్ లో ఉన్నాయి వీటికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది కానీ కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు ఈ అంశంపై ప్రభుత్వం ఒక విధానపర నిర్ణయం తీసుకోకపోవడమే పెండింగ్ ప్రధాన కారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి పైగా పాత దరఖాస్తుల్లో అధిక శాతం అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది ఈసారి ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉంది ఒకవేళ సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే వాటిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెళ్తుంది
మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కుల పంపిణీ చేపడితే ఆ పేరు కూడా అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్న మరో రాజకీయ కోణం. దీంతో వందలాది మంది సీఎంఆర్ఎఫ్ కోసం సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమ చెక్కుల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ఆర్థిక స్తోమత అంతగా లేని రోగులు తమ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించి సీఎంఆర్ఎఫ్ కోసం ఆర్జీలు పెట్టుకునేవాళ్లు. దరఖాస్తుల స్క్రూటినీ, డాక్టర్ల కమిటీ పరిశీలన తర్వాత సంబంధిత విభాగం ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. అప్లికేషన్ అందిన 2 నెలల్లో చెక్కుల పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకునేవాళ్లు. సీఎంఆర్ఎఫ్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రత్యేక ముద్ర వేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందని కుటుంబం తెలంగాణలో దాదాపు లేదనే చెప్పాలి. ఇక ఎమ్మెల్యేలు కూడా సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి వాటిని ఫాలో చేసేవాళ్లు. ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అప్పజెప్పి నిధులు మంజూరు చేయించుకునేవాళ్లు. అటు సెక్రటేరియట్ లో సైతం సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఉండేది. దరఖాస్తుల భద్రత, బిల్లుల తనిఖీ, చెక్కుల జారీ కోసం ఒక పకడ్బందీ యంత్రాంగమే పనిచేసేది. ఒకవేళ ఆరోగ్యశ్రీ చికిత్స తీసుకున్నప్పటికీ ఆ ఖర్చు పరిమితి దాటితే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన అనేక మంది పేదలు అప్పుల బారిన పడకుండా సమయానికి ఆర్థిక సాయం అందేది. పెండింగ్ లో ఉన్న చెక్కులు విడుదల అయితేనే చికిత్స కోసం చేసిన అప్పుల ఊబిలోంచి నిరుపేదలు బయటపడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి చేరగానే బడ్జెట్ సమావేశాల బిజీ మొదలవుతుంది. ఇప్పటికే జనవరి నెల కూడా సగం గడిచిపోయింది. మరో నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఫలితంగా మే నెల వరకు సీఎంఆర్ఎఫ్ నిలిచిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించి 80,000 మంది నిరుపేదలకు ఆపన్న హస్తం అందాలంటే గతేడాది నవంబర్ నెల నుంచి ప్రభుత్వం దగ్గర మూల్గుతున్న రీఎంబర్స్మెంట్ అప్లికేషన్లపై ఒక స్పష్టమైన నిర్ణయం జరగాలి. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్న నేతలకు నెటిజన్లు చెంపపెట్టు సమాధానమిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆధారాలతో సహా చూపుతున్నారు. నీతి ఆయోగ్ గతంలో ప్రకటించిన ఏబీపీ ర్యాంకింగ్లో తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని బ్లాక్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలవడమే కేసీఆర్ పనితనానికి ఓ ఉదాహరణ అని స్పష్టం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపై లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. పట్టుదలతో పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చ మొదలైందని గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని పార్టీ అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటుందని దిశానిర్దేశం చేశారు.
నాకు మాట్లాడారు. ఆనందంగా వచ్చిన నేను అసలు ఎంత అద్భుతంగా వనపర్తి పట్టణం మారింది, ఎంత చక్కగా వనపర్తి డెవలప్ అయింది, అసలు ఆ ప్రజలు ఎట్లా మిస్ అయినరు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఎడిటర్ ఒక ఆయన అట్నుంచి వచ్చినా అని చెప్పి నాతో మాట్లాడుతూ చెప్తుండే. మనం అనుకున్నాం ఆ మర్రన్న ఓడిపోతాడని, కలలో కూడా మనం అనుకోలే. ఇవాళ అట్లా కొల్లాపూర్ కానీ, మన అచ్చంపేట కానీ, మనం ఎప్పుడు కూడా కల్వకుర్తి కానీ, మహబూబ్ నగర్ టౌన్ కానీ, సీనన్నది కానీ ఎప్పుడూ అనుకోలే. కానీ దురదృష్టం కొన్ని జరిగినాయి. సో దాన్ని మరి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే మనం 5 ఎమ్మెల్యేలు గెలవలేదు, 2 గెలిచినాం, మరి ఎంపీ ఎట్లా గెలుచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి మీరు చూసిండ్రు, మన కరీంనగర్లో 7 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం, కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా? అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం, మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం, మంచిగా కలిసి పనిచేద్దాం. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి, మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు మా అచ్చంపేట ఉంది, కల్వకుర్తి ఉంది, నాగర్ కర్నూలు ఉంది. అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఒక ఆర్డీఓని పిలిచి మాట్లాడతాడు, ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతాడు, ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. అంటే ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో, మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా? పెద్ద దిక్కు ఉంటుందా? అందువల్ల మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి, మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో, అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీమ్ వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగిరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఆ టీమ్ వర్క్తో ముందుకు పోదాం. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికే వస్తాం. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబడుతుంది. ఈ మీటింగ్లు ఇక్కడ పెట్టి వదిలేయడం కాదు, రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్ ఇది కాగానే స్టార్ట్ చేసుకుందాం. అక్కడికి కూడా మేమందరం వస్తాం. వచ్చి మంచిగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మీటింగ్ పెట్టుకుందాం. కార్యకర్తలు, కింది స్థాయి ప్రజాప్రతినిధులు, ఎందుకంటే కొద్ది మందినే పిలుచుకున్నాం ఈ హాల్ ఎక్కువ పట్టమని. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలను అందిస్తుంది. మీ పక్షాన నిలబడి మళ్ళీ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడానికి కూడా పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. సో విల్ వర్క్ టుగెదర్. ఇప్పుడు మనం భవిష్యత్తు అద్భుతంగా మనకు ఉంటుంది. మీరు అసలు గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి నేను చెప్తున్నా. కానీ 1 ఏడాది 2 ఏళ్ళ తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇక రా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా రోజు వస్తుంది. 1 ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇంకొక ఏడాది చూడు, వాళ్ళే జీప్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని నీ ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం. ఇవాళ మనము ఉత్తగా మాట్లాడతలేము, మన పని కనబడుతుంది అక్కడ. సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు. సో బట్ మనము ఓపిక కావాలి. మనము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసికట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.